అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు తెలుగు సాహిత్యంలో గద్య ప్రక్రియలైన వ్యాసం, ప్రసంగ వ్యాసం, లిఖిత వ్యాసం గురించి తెలుసుకుంటాం. సంక్షిప్తంగా వాటి విషయాంశాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వ్యాసం, ప్రసంగ వ్యాసం, లిఖిత వ్యాసం. మొదట వ్యాసం గురించి తెలుసుకుంటాం. ఏదైనా ఒక విషయాంశాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి వ్రాసే దానిని వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతము, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక ఇత్యాది అంశాలు విభాగాలుగా విభజించవచ్చు. ఇందులో అనుభవానికి సంబంధించిన వ్యక్తిగత వ్యాసాలు కూడా ఉండవచ్చు. ఇక రెండవది ప్రసంగ వ్యాసం. ఒక సభలో ఉపన్యాస రూపంలో శ్రోతల కోసం తయారు చేసిన వ్యాసాన్ని ప్రసంగ వ్యాసం అంటారు. ఈ వ్యాసానికి ఒక విధమైన ఆసుగుణం ఉంటుంది. ఇది ఎదుట ఉన్న శ్రోతలకు ఉద్దేశించి ఉంటుంది. అందువలన ఎదుటివారితో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టుగా కాసింత శైలిలో వెసులుబాటు, శిథిలత ఉంటాయి. ఇక మూడవది లిఖిత వ్యాసం. ఇది సాధారణంగా లిఖిత రూపంలో ఉంటుంది. వ్యాసాలు స్థలాంతరాలలో, కాలాంతరాలలో ఉన్న వేరు ప్రదేశాల్లో రాబో కాలాల్లో ఉన్న పరోక్షకులకు ఉద్దేశించినవిగా ఉంటాయి. ఈ వ్యాసాల్లో రచనా శైలి కాస్త బిగువుగా ఉంటుంది. ధన్యవాదములు. మరొక కొత్త అంశంలో తెలుసుకుంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.